ఓం శ్రీమాత్రే నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కామాక్షి అమ్మవారిని. ఇది శ్రీకాకుళంలోన పాండురంగ వీధిలో కామాక్షి పీఠంలోన ఇంతకు ముందు కూడా నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు. ఎవ్రీ ఇయర్ కూడా కోటి పారాయణం జరుగుతుంది ఈ దేవాలయంలోన. ఇప్పుడైతే ఇది కోటి పారాయణం జరుగుతుందనమాట. ఎప్పటి నుండి అంటే వారాహి నవరాత్రుల ప్రారంభం నుండి కోటి పారాయణం ప్రారంభించారు. ఇంకా చివరికి వస్తుంది. ఇంకా పూర్ణాహుతి కూడా 3వ తేదీన జరుగుతుంది. మీకు ఇది పాండురంగ వీధిలోని శ్రీకాకుళంలో ఉంటుంది. చాలా చిన్న దేవాలయం లాగే ఉంటుంది, కానీ అమ్మవారు మాత్రం చాలా శక్తివంతమైన అమ్మవారు. మీకు ఈ మహిమ చూడాలంటే నేను షార్ట్ పెట్టాను ఈరోజు, మీరు ఆ షార్ట్ చూడండి. అందులోన ఫస్ట్ వారాహి మాతగా దర్శనం ఇచ్చారు. మీరు తప్పకుండా వీలుంటే ఈ దేవాలయాన్ని అయితే ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ విశేషంగా హారతులు, పూజలు, కోటి పారాయణాలు, ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణాలు, అలాగే ఆ బ్రహ్మగారేమో సౌందర్యలహరి నేర్పిస్తారు, శివానందలహరి నేర్పిస్తారు. ప్రతిరోజు 2 పూటల ఏదో ఒక కార్యక్రమం ఉండనే ఉంటుంది. శ్రీకాకుళంలోన పాండురంగ వీధిలో ఉంది అమ్మవారి పీఠము. మీరందరూ వీలుంటే ఒకసారి ఈ పీఠాన్ని అయితే దర్శనం చేసుకోండి. కామాక్షి అమ్మవారు మన కామ్యాలను తీర్చే అమ్మవారి కామాక్షి అమ్మవారు నిజంగా చాలా మహిమాన్వితమైన అమ్మవారు. ఇప్పుడు మనందరము 16 శుక్రవారాలు పూజలు చేసుకుంటున్నాం కదా, కామాక్షి పూజలు. అందులో భాగంగా ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని మనము ఏది అనుకున్నా సరే అమ్మ మనకి చక్కగా చూస్తారు. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా. చాలా మహిమాన్వితమైన అమ్మవారు ఈ అమ్మవారు. మీరు కొంచెం దూరంలో ఉన్నా సరే ఒక్కసారి ఈ పీఠాన్ని దర్శనం చేసుకోండి మీకు వీలైతే. అయితే ఈ కోటి పారాయణంలో భాగంగా అమ్మవారికి విశేష అలంకారాలు, గాజులతో అలంకారాలు, తమలపాకులతో అలంకారాలు, అలాగే శాకంబరీదేవిగా అలంకారాలు. మహిళామణులందరూ ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పారాయణాన్ని అయితే నిర్వహిస్తున్నారు, చేస్తున్నారు. అందరుని అమ్మవారి ఆశీస్సులు దండిగా మెండుగా పొందుతున్నారు వీళ్ళందరుని. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇప్పుడు కామాక్షి పూజలు మనం 16 శుక్రవారాల కామాక్షి పూజలు అవి చేసుకుంటాం కదా, అందులో భాగంగా ఫస్ట్ మనము ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని మనం ఆ కామాక్షి పూజ మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే అలాగనే చేశాను. అయితే ఎర్లీ మార్నింగ్ ప్రతి శుక్రవారం కూడా అభిషేకం కూడా జరుగుతుంది. ఆ అభిషేకం చూస్తే ఇంకా మంచిది. అలాగే విశేష హారతులు కూడా ఇస్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అయితే మనకి సంవత్సరంలోన 4 నవరాత్రులు వస్తాయి కదా. శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామల నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు కూడా ఈ కామాక్షి అమ్మవారి పీఠంలోన చాలా విశేషంగా పూజలు అవి జరుగుతాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళామణులందరూ, సువాసినీలందరూ వచ్చి ప్రతిరోజు 2 పూటల లలితా సహస్రనామం చదువుతారు. అలాగే విశేషమైన హారతులకు హాజరవుతారు. అలాగే అమ్మవారికి అలంకారాలకు చేస్తారు. అమ్మవారికి ప్రతిరోజు విశేషంగా అలంకారం జరుగుతుంది. అమ్మవారి చేతిలో చిలక, అమ్మవారు చిన్న అమ్మవారు ముద్దుకుంటారు, కానీ ఎంత వైభవంగా ఉంటుందో ఒకసారి చూస్తే ముచ్చటేస్తుంది. ఇంకా అమ్మవారి దగ్గర అలా కూర్చోవాలని అనిపిస్తుంది మనకి. అంత కళగా ఉంటారు అమ్మవారు. ఇంకా మనం పిలిస్తే వచ్చినట్టే కనిపిస్తారు చిన్న అమ్మవారు. మళ్ళీ మీరు ఒకసారి దర్శనం చేసుకుంటే మీకు తెలుస్తుంది. అయితే తర్వాత ఆ పీఠము నిర్వాహకులు కూడా చాలా చక్కగా అలంకారాలు చేస్తారు. ఆ చీర కట్టడం ఏంటి, ఆ పూలదండలు అమర్చడం ఏంటి, భక్తులందరూ పూలు తీసుకొస్తారు కదా, ఆ పూలు కూడా ఎంత చక్కగా ఎవరికి ఇది అవ్వకుండా అందరు తెచ్చిన పూలని చక్కగా అమ్మవారికి అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి కిందనేమో శ్రీచక్రం కూడా ఉన్నది. ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన కూడా చేస్తారు ఈ కామాక్షి పీఠంలోన. చాలా చక్కగా పూజలు అవి జరుగుతాయి. వీలుంటే తప్పకుండా కామ్యాలు తీర్చే ఈ కామాక్షి అమ్మవారి పీఠం దర్శనం అయితే మీరు తప్పకుండా చేసుకోండి. చిన్నదే, చిన్న అమ్మవారు, చిన్న ప్లేసు అయినా ఎంత భక్తి చూడండి. అంత చిన్న ప్లేస్లోనే రోజు కోటి పారాయణం జరుగుతుంది. మళ్ళీ అన్నీ అయ్యాక సేవాదాళ్ళు అంతా శుభ్రం చేస్తారు. అక్కడే అన్నప్రసాదం కూడా పెడతారు అమ్మవారి తాలూకుది. అలాగే తాంబూలాలు, అన్నప్రసాదం అన్నీ అమ్మవారివి అయితే అందరికీ ఇస్తారు. పువ్వులు, అలాగే తీర్థ ప్రసాదాలు అన్నీ ఇస్తారు, అందచేస్తారు. అలాగే అమ్మవారికి
పూజలు కూడా విశేషంగా జరుగుతాయి. మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని తలంచుకుంటే తప్పకుండా ధార్మికమైన కోరికలన్నీ అమ్మవారైతే తీరుస్తారు. మీరందరూ తప్పకుండా మనం ఎన్ని పెద్ద పెద్ద దేవాలయాలకి వెళ్తుంటాము, అవన్నీ మనకు తెలిసినవే. కానీ చిన్న అమ్మవారు నాకైతే ఎంత ముచ్చటేస్తుందో అమ్మవారిని చూడాలని. తప్పకుండా ఈ అమ్మవారిని చూడండి, ఎంత ముద్దుగున్నారో అమ్మవారు. ఈ కామాక్షి అమ్మ దర్శనం అయితే మీరందరూ తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః.